ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. ఒకటి ఎన్ఆర్ఐ అనేది ఇట్ ఈజ్ ఓన్లీ ఇన్ సమ్ పీపుల్ మైండ్. నేను చెప్తున్నాను కదా 10 years నుంచి నేను ఇక్కడ వర్క్ చేస్తూ ఉన్నా. ఎవ్రీ ఇయర్లో మినిమం 3 to 4 months ఇక్కడే ఉంటాను నేను ఇండియాలో. ఐ హ్యావ్ నాట్ చేంజ్డ్ మై పాస్పోర్ట్ ఫర్ 24 years. I still have Indian passport. Okay, that is number one. Number two, I have deep knowledge, much better than lot of local people also, local leaders also. చాలా నాకు ఐడియా ఉంది వీటి మీద. ఈ ఐడియా గుంటూరులో 18 lakhs పాపులేషన్ ఉంటే ఆ కాన్స్టిట్యున్సీలో 10 లక్షల మంది పైన గుంటూరు సిటీలో ఉంటారు. చాలా తెలివిగల వాళ్ళు వీళ్ళంతా. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు వేవ్ ఉన్నప్పుడే గల్లా జయదేవ్ గారు లాంటి ఇంటెగ్రిటీ ఉన్న వ్యక్తిని గెలిపించారు 1 lakh క్రాస్ ఓటింగ్ వేసి. అంటే దే ఆర్ స్మార్ట్ పీపుల్, తెలివిగల వాళ్ళు. కాబట్టి ఇప్పుడు నేను చూస్తున్నా కదా, నేను వెళ్తున్నా కదా జనంలోకి, విపరీతమైన రెస్పాన్స్. మీరు చూడండి, ఇంతకుముందు గుంటూరులో ఎప్పుడు రానంత రెస్పాన్స్ ఉంటుంది. అది ఒకటి. సెకండ్, ఇష్యూస్ ఏమున్నాయంటున్నారు. ఇష్యూస్ నాకు డ్రైవర్ ప్రాబ్లం నుంచి మేజర్ ప్రాబ్లమ్స్ వరకు మొత్తం తెలుసు. మీరు ఆటో వాళ్ళ సమస్యలు అడగండి నేను చెప్తా, డ్రైవర్ సమస్యలు అడగండి నేను చెప్తా, లేకపోతే బిజినెస్ పీపుల్ సమస్యలు అడగండి నేను చెప్తా. ఓవరాల్గా బిగ్గెస్ట్ ప్రజలు కోరుకునేది అయితే 4 మేజర్. ఒకటి వాటర్, బేసిక్ వాటర్ లేదా చుట్టుపక్కల, అంటే ఉంది కానీ వాటర్ అవైలబుల్ ఉంది కానీ రావట్లేదు. తర్వాత డ్రైనేజీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ బిగ్గెస్ట్ ప్రాబ్లం. తర్వాత రోడ్స్, తర్వాత ఇన్కంప్లీట్ బ్రిడ్జెస్. ఈ 4 పార్లమెంట్ మెంబర్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారు. స్టేట్ గవర్నమెంట్ నుంచి ఎక్స్పెక్ట్ చేసేవి చాలా ఉన్నాయి, అంటే పూర్ పీపుల్ హౌసెస్ కానీ ఇలాంటివన్నీ. బట్ పార్లమెంట్ మెంబర్ నుంచి చేసేవి ఈ 4 వాళ్ళు అడుగుతాను మెయిన్గా. ఇప్పుడు నేను ఎసెట్స్ చూపించా కదా, ఐ కెన్ బై ఎ ప్రైవేట్ ఫ్లైట్ అండ్ ఐ హ్యావ్ ద బెస్ట్ కార్స్, బెస్ట్ హౌసెస్ అన్నీ ఉన్నాయి కదా. నాకు లేనిది ఏమన్నా ఉందా? వచ్చి నేను 3 months నుంచి మార్నింగ్ 8 నుంచి నైట్ 12 వరకు నేను జనంలో ఉంటాను ఎవ్రీడే. ఈ చెమటలో నేను వచ్చి ఎందుకు చేస్తున్నాను? నిజంగా నాకు ఎంపీ కావాలనుకుంటే ఐ కుడ్ హ్యావ్ టేకెన్ రాజ్యసభ ఆర్ సంథింగ్ ఎల్స్. వై అంటే దెర్ ఈజ్ ఎ రీజన్ వై ఐఎమ్ కమింగ్ ఇన్ టు ద పాలిటిక్స్. అదర్ పీపుల్కి, జయదేవ్ గారికి కానీ ఇంకోటికి కానీ లోకల్ ఇండస్ట్రీస్ ఉండటం వల్ల ఆయనకి హి డిడ్ంట్ వాంట్ టు లీవ్. ఇండస్ట్రీస్ మీద ఈడీ, ఐటీ, పొల్యూషన్ బోర్డ్, ఎన్ని గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో అన్ని గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ను వాడి మీరు దే పుట్ ప్రెషర్ ఆన్ హిస్ థ్రోట్. హీ హ్యాస్ ఓన్లీ 20% ఆఫ్ స్టేక్ ఇన్ హిస్ కంపెనీ. 80% ఈజ్ ఓన్డ్ బై పబ్లిక్ ఇన్వెస్టర్స్. 20,000 ఎంప్లాయీస్ ఉన్నారు, అంటే 80,000 పీపుల్ ఈచ్. ఇఫ్ యూ టేక్ 4 people, ఈ 80,000 ఎంప్లాయీస్ 80% షేర్ హోల్డర్స్ వేరే వాళ్ళు ఉన్నారు. కాబట్టి he as a CEO, he has a fiduciary duty to protect their interest. For that purpose he sacrificed his political career. For me, all my assets are in US, all are tax paid. No pollution board, no ED, no IT, no one on this earth. చాలా తెలివైన వాళ్ళు. ఇప్పుడు అంతా ఇంటర్నెట్ ఉంది, చెక్ చేసుకుంటారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిది మీరు చెప్పేది, అందుకనే వాళ్ళు చూపిరు. ఆయనకి కారులు లేవంటారు, ఆయనకి దగ్గర ఉన్నాయి 700 crores అంటారు. ఇప్పుడు నేనేంటి అంటే దట్ ఈజ్ జనాలు అసలు దట్ ఈజ్ ద పవర్ ఆఫ్ ధర్మార్థ. ధర్మంతో కూడిన సంపాదించిన అర్థం అంటే మనీకి ఆ పవర్ ఉంటుంది. దాన్ని ఎవ్వరూ రాంగ్ వేలో ప్రొజెక్ట్ చేయలేరు. నెగిటివ్ కనోటేషన్ ఉంటుంది, అది అసలు నేను అనుకోవట్లేదు. కాబట్టి చాలా తెలివిగా ఆలోచిస్తారు, ఎస్పెషల్గా గుంటూరు ప్రాంత ప్రజలు. అసలు గుంటూరు గెలుపు అనేది నాట్ ఈవెన్ ఏ క్వశ్చన్ బ్రదర్, ఐఎమ్ టెలింగ్ యూ, ఇట్స్ నాట్ ఈవెన్ ఏ క్వశ్చన్. నేను కాదు, ఒక సామాన్య కార్యకర్త ఈరోజు గుంటూరు పార్లమెంట్లో నిలబడ్డా కూడా గెలిచిపోయేటువంటి పరిస్థితి. దానికి రీజన్స్ ఏంటంటే మీరు చెప్పినట్టు రాజధాని చుట్టుపక్కల ప్రాంతం, హెవీ అన్ఎంప్లాయ్మెంట్, ఈ మేజర్ ఇష్యూస్ ఉండటం వల్ల గ్యారంటీ గెలుస్తారు. నేను రావటం వల్ల ఏంటంటే మెజారిటీ బాగా పెరుగుతుంది. దట్ ఈస్ ద డిఫరెన్స్. 2019లోనే జయదేవ్ గారు గెలిచారంటే వై వుడ్ సంబడి నాట్ విన్ దిస్ టైం? లాస్ట్ టైం ఎందుకు ఓడిపోయారంటే వీళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారంటే అసెంబ్లీలోను ఎలక్షన్ మేనిఫెస్టోలో క్యాపిటల్ ఇక్కడే ఉంటుంది, ఇంకా ఫాస్ట్గా డెవలప్ చేస్తా, నేను ఇక్కడ ఇల్లు కట్టుకున్నా, ఇవన్నీ హోప్ ఇచ్చినప్పుడు ఏమనుకుంటే నిజమే అనుకున్నారు పబ్లిక్. ఓకే, హీఈస్ గోయింగ్ టు హీజ్ ఎన్ యంగ్ పర్సన్, యువకుడు, ఇంకా ఫాస్ట్గా డెవలప్ చేస్తాడేమో, ఇంకా మా అన్ని రేట్లు బాగా తొందరగా పెరుగుతాయని మనిషిని హోప్ఫుల్గా ఉంటారు ఎవరైనా ఆశాజీవులు. సో ఆ యాంగిల్తో వెళ్ళారు తప్పించి
అసలు ఇతను కనుక నేను ఇక్కడ క్యాపిటల్ పెట్టను, ఇప్పుడు చేసినట్టు ప్రజావేదికను కూల్చేస్తాను, నేను ఒక ఇండస్ట్రీని కూడా తీసుకురాను, పోలవరం ఆపేస్తామని కనుక ప్రజలకు కొద్దిగా ఇంటి వచ్చినా కూడా అసలు ఎక్కడో ఉండేవాళ్ళు. అదంతా ఇప్పుడు ఆ కసి అంతా ఇప్పుడు చూపిస్తారు. మీరు చూడండి హిస్టారిక్ విక్టరీ ఎలా ఉంటుందో ఉండబోతుంది రేపు. అంటే రాజకీయం ఎక్స్పీరియన్స్, దీని అబద్ధాలు చెప్పడానికి ఎక్స్పీరియన్స్ కావాలా, మోసం చేయడానికి ఎక్స్పీరియన్స్ కావాలా, దోచుకోవడానికి ఎక్స్పీరియన్స్ కావాలా? నా 47 ఇయర్స్ నేను నా లైఫ్ స్టోరీ తీసుకుంటే అత్యంత చిన్న స్టేజ్ నుంచి ఈ స్టేజ్కి వచ్చా. ఐఎమ్ ఎన్ ఇన్స్పిరేషన్, ఐఎమ్ ఏ హోప్, ఐఎమ్ ద స్టోరీ ఆఫ్ సక్సెస్. ప్రతి పేదవాడు నాలాగా అవ్వడానికి ఒక ఇన్స్పిరేషన్గా ఉంటా. ప్రతి పేదవాడు ఏ విధమైన బాధలు పడతారో నాకు తెలుసు. 30 ఇయర్స్ వరకు మాకు ఇల్లు కూడా ఉండేది కాదు. మా అమ్మ మాట్లాడితే ఇల్లు. పేదవాళ్ళు ఏంటి, ఒక పేద మహిళ కోరుకునేది ఇల్లు. రాజకీయాలు అనేది యాక్చువల్గా అన్నిటికంటే చాలా సింపుల్, చాలా ఈజీ. ఎదుటివాడి బాధ అర్థం చేసుకొని తీర్చటమే ఒక నాయకుడి లక్షణం. దీనికి ఏం ఎక్స్పీరియన్స్ అవ్వక్కర్లేదు. కావాల్సింది ఎంపతి, విల్లింగ్ టు సర్వ్, డెడికేషన్ అండ్ టైం కమిట్మెంట్. ఇవి కానీ కావాల్సింది, ఎక్స్పీరియన్స్ అవసరం లేదు దేనికి. ఒకటి. రెండోది, ప్రతిదానికి ఎక్స్పీరియన్స్ కావాలంటే కాలేజీ నుంచి బయటకు వచ్చేవాడికి ఎవరికి కూడా ఉద్యోగాలు కూడా ఉండవు. చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఆ 5 ఇయర్స్లో మనకు 3 యూనివర్సిటీస్ వచ్చినాయి, 10,000 హౌసెస్ కట్టారు, సెక్రటేరియట్ ప్లాన్ చేశారు, అంబేద్కర్ వనం 125 ఎకర్స్లో ప్లాన్ చేశారు, ఇవన్నీ చేశారు. 130 ఇన్స్టిట్యూషన్స్, ఇవి కాక 130 ఇన్స్టిట్యూషన్స్ అప్రూవ్ అయిపోయి జీవోలు రిలీజ్ అయిపోయి ఉన్నాయి. చాలామందికి తెలియని వాటన్ని జీవోలను క్యాన్సిల్ చేశారు. ఫస్ట్ మేము చేయాల్సింది ఏంటంటే ఆ 130 దగ్గరికి వెళ్ళి కనీసం ఒక 20-30 అన్నా స్టార్ట్ చేయించాలంటే అదే నేను చాలామందికి చెప్పేది ఏంటంటే, మీరు 5 ఇయర్స్ అని ఓటేశారు, అంతకుముందు 5 ఇయర్స్ చేసిన వర్క్ అంతా పోయింది, ఈ 5 ఇయర్స్ పోయింది, ఇప్పుడు మళ్ళీ కన్విన్స్ చేసి వాళ్ళు వచ్చి చేయాలంటే ఇంకో 3 ఇయర్స్ పోతుంది. టోటల్ అంత 8 ఇయర్స్ ఒక మనిషికి వెళ్ళిపోతుంది అన్ఎంప్లాయ్మెంట్లో. సో అవి తీసుకురావడం అనేది నెంబర్ 1 ప్రయారిటీ. నెంబర్ 2, ఇవి కాకుండా నాకున్న పరిచయాలతోటి మ్యాక్సిమం ఎఫర్ట్ పెడతాం. అవుట్కమ్ అనేది ఓన్లీ టైం విల్ డిసైడ్, బట్ ఎఫర్ట్ విల్ బి 100%. డెఫినెట్గా చేస్తాం, ఢిల్లీ కానీ లేకపోతే యుఎస్ కానీ వేరే కంట్రీల్లో కానీ. అసలు ఫస్ట్ పాలిటిక్స్లో ఓడిపోతే వెళ్ళిపోతాం అనుకుంటే అసలు పాలిటిక్స్లోకి రాకూడదు. ఇందిరాగాంధీ లాస్ట్, నందమూరి తారక రామారావు గారు ఓడిపోయారు, ఎంతోమంది మహామహులు ఓడిపోతూ ఉంటారు. సో నా ఇంకా 30 ఇయర్స్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఓడిపోవడం అనేది జరిగే సమస్య కూడా కాదు. రేపు పార్టీ చూడండి ఎంతగా గెలుస్తుందో. బట్ ఈ టర్మ్ కాదు, మీరు అన్న క్వశ్చన్ వ్యాలిడ్ అదర్ టర్మ్లో కూడా 5-10 ఇయర్స్ తర్వాత, జనరల్గా ఏంటంటే 10 ఇయర్స్ తర్వాత ప్రజా వ్యతిరేకత వస్తుంది. అలాంటి సిచ్యువేషన్లో కూడా ఇప్పుడు అనుకంటే ఎక్కువ వర్క్ చేసి ఉంటాం. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం, ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.